వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో మన పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్లో మార్కులు ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా మన స్కూల్ అటెండెన్స్ యాప్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లాగిన్ కావాలి. మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకిప్పుడు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ పైకి జరిపినట్లయితే ఇక్కడ మనకి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి లెఫ్ట్ సైడు బ్లూ కలర్లో ఉన్నటువంటి బాక్స్ పైన టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి ఈ విధంగా రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇయర్ అని చెప్పి 2024-25 అని ఉంది కదా, ఆ బాక్స్ పైన మనం అలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు కింద మనకి ఎగ్జామ్ టైప్ అని చెప్పి శాంప్ 1 అని చెప్పి రావడం జరిగింది. ఆ శాంప్ 1 అనే దానిపైన మరలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మరలా ఇక్కడ మీడియం అని అడుగుతుంది. మీడియం కింద తెలుగు ఉంది కాబట్టి మనకి ఆ మీడియం పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మన పాఠశాలకు సంబంధించి 2nd క్లాసు, 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఇలా రావటం జరిగింది. ఇక్కడ ఇంకా 1st క్లాస్ అనేది ఇక్కడ ఇంకా రాలేదు. మనము వచ్చినటువంటి ఈ 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనము ముందుగా ఎంటర్ చేసినట్లయితే, అయితే ఇప్పుడు ముందుగా 2nd క్లాస్ని టచ్ చేసినట్లయితే ఆ 2nd పైన అలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు ఆ క్లాసులో ఉన్నటువంటి సెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ సెక్షన్ అనుకున్నట్లయితే ఆ సెక్షన్ పైన మరలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఆ సెలెక్ట్ స్టూడెంట్ పైన మరలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆ 2nd క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేర్లు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణగా ఒక మొదటి పేరు పైన అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ ఆ 2nd క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీషు ఆ 3 సబ్జెక్టులు రావటం జరుగుతుంది. అందులో ఇక్కడ మనకి ఆ పెన్ గుర్తు పైన ఇప్పుడు ఉదాహరణకి మ్యాథ్స్ మార్కులు ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పెన్ గుర్తు పైన టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు నాట్ అటెండెడ్ అని చెప్పి 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము మధ్యలో నాట్ అటెండెడ్ మధ్యలో రెడ్ కలర్లో ఇంటూ గుర్తుంది కదా, ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఇంటూ గుర్తు పైన టచ్ చేయండి. అలా టచ్ చేసినప్పుడు ఆ కలరు మారి గ్రీన్ లేక్ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనము ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా అలా ఆప్షన్స్ ఎన్నుకునే క్రమంలో మనకి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఉంది. అయితే మన స్క్రీన్ పక్కకు జరిపినట్లయితే ఇక్కడ చివరిగా తెలుగు ఉంది. తెలుగు మీడియం అయితే తెలుగు పైన టచ్ చేయండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ పైన టచ్ చేయండి. నేను తెలుగు మీడియం పైన తెలుగు పైన టచ్ చేశాను. టచ్ చేసినప్పుడు ఇప్పుడు టోటల్ మ్యాథ్స్ అనేది 50 మార్కులకి. ఈ 50 మార్కులకి మనం గతంలో ఫార్మేటివ్లో 50 మార్కులకి ఎలా పెట్టామో ఆ విధంగా 3 పదులు 30, మొన్న రిటర్న్ టెస్ట్ పెట్టినటువంటి దాంట్లో 20 మార్కులకి ఆ విధంగా మనము ఫస్ట్ 10కి ఎన్ని మార్కులు అన్నట్లయితే టూల్ 1 కింద టచ్ చేసినట్లయితే ఇప్పుడు 10కి ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకున్నట్లయితే, అదేవిధంగా టూల్ 2 దాంట్లో కూడా ఒక 7 వచ్చినట్లు అనుకున్నట్లయితే అదేవిధంగా టూల్ 3లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు మొన్న పెట్టినటువంటి రిటర్న్ టెస్ట్లో ఎన్ని వచ్చుంటే అన్ని ఎంటర్ చేస్తాం. ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ నొక్కినట్లయితే మనము ఆ 2nd క్లాస్కి సంబంధించి ఆ విద్యార్థి యొక్క మార్కులు ఎంటర్ చేసినట్లు. ఆ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి విద్యార్థి యొక్క మార్కుల్ని ఆ విధంగా ఎంటర్ చేయాలి.